హాయ్ గాయ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అభ్యర్థుల అప్డేట్ ఏంటి, దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం వీడియోని చివరి వరకు చూడండి. చూసేటటువంటి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి గాయస్. ఈ లైక్ కేవలము మీలాంటి చాలామంది అభ్యర్థులందరికంటే మనలాంటి చాలామంది అభ్యర్థులకి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతే. అదేవిధంగా మీకు తెలిసినంత వరకు, మీకు వీలైనంత వరకు షేర్ చేయండి. మనలాంటి అభ్యర్థులందరికీ ఈ యొక్క గుడ్ ఇన్ఫర్మేషన్ని చేరవేయండి. ఓకే, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైతే చేసుకోలేదో త్వరగా చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ ఏ వచ్చినా కూడా మీకు డైరెక్ట్గా అందరికన్నా ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, రైట్. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి 1896 పోస్టుల పరంగా ముఖ్యంగా ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి స్టార్ట్ అయిపోయిందండి. ఆర్డర్స్ అనేటటువంటి ఇచ్చేశారు, వాళ్ళు జాయినింగ్ కూడా అయిపోయారు జాబ్స్లో. అదేవిధంగా నెక్స్ట్ రీసెంట్లీ ఈరోజు గుంటూరుకి సంబంధించినటువంటి ఏదైతే జాయినింగ్ ఆర్డర్స్ అయితే ఉన్నాయో, అదేవిధంగా వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది పిలవడం జరిగింది. కంప్లీట్ అయిపోగానే రేపు ఆరు ఎల్లుండి వచ్చేసి వాళ్ళకు కూడా జాయినింగ్ ఆర్డర్స్ అనేటివి ఇచ్చేసి తద్వారా వాళ్ళు కూడా జాయిన్ అయిపోవచ్చు. ఇలాగే టోటలీ వచ్చేసి 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినండి. ఆల్రెడీ జేడీ ఆఫీసెస్ ఉన్నాయి కదా, జేడీ ఆఫీస్ సంబంధించి ఆఫీస్లోకి వెళ్ళండి. మీ నేమ్ మీకు ఇంతకుముందు మీరు వెరిఫికేషన్కి వెళ్ళి ఉన్నట్లయితే, లేదా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఏదైనా వచ్చినట్లయితే అవి తీసుకొని వెళ్ళండి, ఒకసారి చూపించండి. అక్కడ ఆర్డర్స్ అనేవి రెడీ అయ్యి ఉన్నాయని చెప్పి మనకు అందినటువంటి సమాచారము. వెళ్ళడము, మీ యొక్క నేమ్, అవి మీ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రూఫ్ ఏదైతే ఉందో అది పోయి అక్కడ చూపించడము, ఆ లెటర్ తీసుకొని మీరు మీ జాబ్లో జాయిన్ అయిపోవడం అంతే, ఇంకేం లేదండి. ఓకేనా గాయస్? ఒకవేళ కాల్ చేస్తే చేస్తారు, లేదంటే లేదు, మెసేజ్ వస్తే వస్తాయి, లేకపోతే లేదు. మీరు కానీ ఫస్ట్ ఆర్ సెకండ్ వెరిఫికేషన్ లేదా థర్డ్ వెరిఫికేషన్ కానీ వెళ్ళి కంప్లీట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా, ఓకేనా, మరొకసారి చెప్తున్నాను, ఫస్ట్ వెరిఫికేషన్ లేదా సెకండ్ వెరిఫికేషన్ లేదా థర్డ్ వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి అభ్యర్థులందరూ ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి జేడీ ఆఫీస్, మీ జిల్లాకు సంబంధించిన జేడీ ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ ఆఫీసర్స్ ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు జాబ్ ఆర్డర్ అనేటటువంటి రెడీ అయిపోయి ఉన్నాయి, తీసుకొని మీరు జాయిన్ అయిపోవడమే. ఓకేనా గాయస్? దీనికి సంబంధించి మనము అభ్యర్థులు చాలామంది వచ్చేసి అడగడం కూడా జరుగుతుంది, వాళ్ళకు కూడా తెలియజేయడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? ఒకసారి మీకు అభ్యర్థులకు సంబంధించిన కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు, వాళ్ళ కామెంట్స్ కూడా చూద్దాం ఒకసారి. ఓకే, రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే జీసస్ అని చెప్పి ఇక్కడ నేమ్ అయితే పెట్టుకుని ఉన్నారు అతను. సార్, నోటిఫికేషన్ క్యాన్సిల్ అంది అంటే నిజమే అంటున్నారు. క్యాన్సిల్ అవ్వదండి, మీరు మీ యొక్క ఊహలో ఆ విధంగా మీకు జాబ్ రాలేదని చెప్పి ఈ విధంగా చేస్తున్నట్టున్నారు మేబీ. ఓకే, ఎనీవే, ఏమి నోటిఫికేషన్ అని ఎవరు చెప్పారు సార్ అని చెప్పి, ఎవరు చెప్పారు ప్లీజ్ రిప్లై అని నిజమేనా అంటున్నా. ఖచ్చితంగా కాదండి, క్యాన్సిల్ ఏమైతే అవ్వలేదు. వెస్ట్ గోదావరి డిస్టిక్లో పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు, ఆల్రెడీ జాబ్లో కూడా జాయిన్ అయిపోయామని చెప్పి కూడా యాంజల్ అయితే తెలియజేస్తున్నారు. ఓకేనా గైస్? ఇదే రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ అండి అభ్యర్థులందరికీ. ఖచ్చితంగా వెస్ట్ గోదావరి నుంచి ఇస్తూ వస్తున్నారు, అలా ఒక్కో డిస్టిక్ సంబంధించి ఇచ్చేస్తున్నారు ఆర్డర్స్, జాయిన్ అయిపోతున్నారు అభ్యర్థులు కూడా. ఎనీవే, రైట్. మనం చూసుకున్నట్లయితే నెల్లూరుకి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఎప్పుడు రిప్లై ఇవ్వండి అంటున్నారు. ఆ నెల్లూరు డిస్టిక్కి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడానికి ఇంకా కాల్ రాలేదా సిస్టర్ అంటున్నారు. అదేవిధంగా ఇస్తున్నారు, జేడీ ఆఫీస్లో ఇస్తున్నారంట ప్రమీలా గారు. ఓకే, కాల్ రాలేదంటున్నారు శిల్ప గారికి. ఓకేనా? ఎస్, ఇస్తున్నారు, కాల్స్ అయితే రాలేదు. చాలామంది జేడీ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. అంటే మీరు కూడా వెళ్ళండి గాయస్. ఇప్పుడు ఎవరెవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ వెరిఫికేషన్స్కి వెళ్ళొచ్చారో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఆ అభ్యర్థులంతా వెళ్ళండి ఒకసారి మీ జేడీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కన్సల్ట్ అయితే అవ్వండి. ఆ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో ఆ అభ్యర్థులంతా జేడీ ఆఫీస్కి వెళ్ళండి. ఖచ్చితంగా మీ యొక్క జాబ్ ఆర్డర్ అనేది అక్కడ రెడీగా ఉంటుంది. ఓకేనా గాయస్? ఈ విధంగా చాలామంది జేడీ ఆఫీస్కి వెళ్ళి ఒక్కసారి వెళ్ళి వస్తే తెలుస్తుంది మీకే ఇస్తున్నారా లేదా అని చెప్పి కూడా మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్లీ 100% మీకే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? నా తరపు నుంచి నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అందించాను. ఇంకా వెళ్ళాల్సిన బాధ్యత మీది. గుర్రాన్ని చెరువు దగ్గర దాకా తీసుకువెళ్ళం కానీ నీళ్ళు అయితే తాపించలేము కదా, కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ అందించాను. ఓకేనా గాయస్? కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, గుడ్ ఇన్ఫర్మేషన్ని ముందు వరకు ఫార్వర్డ్ చేయండి. చాలామంది అభ్యర్థులకు తెలియదు, వాళ్ళందరికీ మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ గాయస్.